ద హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చూద్దాం ఈరోజు. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ హెడ్లైన్ క్రూ 10 ఈజ్ ఆఫ్ టు స్పేస్ స్టేషన్. అంటే ఇది స్పేస్ ఎక్స్ మిషన్, నాసా యొక్క స్పేస్ ఎక్స్ మిషన్. ఈ క్రూ 10 మిషన్ అనేది స్పేస్ స్టేషన్కి వెళ్తుంది. ఆఫ్ టు స్పేస్ స్టేషన్ అంటే స్పేస్ స్టేషన్కి వెళ్తుంది. ఎందుకంటే దిస్ విల్ పేవ్ ద వే ఫర్ ద రిటర్న్ ఆఫ్ యుఎస్ ఆస్ట్రోనాట్స్ బచ్ విల్మోర్, సునీత విలియమ్స్. వీళ్ళు లాస్ట్ ఇయర్ అంటే జూన్ 2024లో స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయారు. అంటే టెక్నికల్ గ్లిచెస్ వల్ల, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రిటర్న్ బ్యాక్ అవ్వలేదు. సో వాళ్ళని రిటర్న్ తీసుకురావడం కోసం ఈ క్రూ 10 అనే స్పేస్ స్టేషన్కి వెళ్తుంది. క్రూ 10 అనేది అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే 1998లో. ఇది 5 కంట్రీస్ కలిసి లాంచ్ చేశాయి. కొలాబరేషన్ ఆఫ్ జాయింట్ ఎఫర్ట్ ఆఫ్ 5 కంట్రీస్. ఏంటది? నాసా అంటే యుఎస్ఏ మనకి ఇస్రో ఎలాగో అలాగే యుఎస్ కంట్రీలో యునైటెడ్ స్టేట్స్కి నాసా అలాగే. అండ్ రాస్కాస్మోస్ అంటే రష్యా స్పేస్ ఏజెన్సీ. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే యూరోప్ది. జాక్సా అంటే జపాన్ది. ఇది కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ 5 కంట్రీస్ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని లాంచ్ చేసాయి ఇప్పుడు 1998లో. ఓకే. అండ్ ఈ స్పేస్ స్టేషన్ అనేది ఎర్త్కి 400 కిలోమీటర్స్ పైన ఉంటుంది. అంటే అబౌవ్ 400 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. అండ్ ఇది ఎవ్రీ 90 మినిట్స్కి ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్. 1 ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్ ఎవ్రీ 90 మినిట్స్కి. అండ్ ఇక్కడ రీసైకిల్డ్ వాటర్ ఫర్ యూజ్ ఇన్ ఫార్మింగ్ బై 2027. ఇది వెరీ గుడ్ ఇనిషియేటివ్, గుడ్ మూవ్. అంటే ఒక టార్గెట్ సెట్ చేసుకున్నారు ఏపీలో. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు to treat the entire sewage in urban pockets for purposes of agriculture, gardening and local ponds by 2027. సీవేజ్ని కంప్లీట్గా ట్రీట్ చేసి ఆ వాటర్ని రీసైకిల్ చేస్తారు. అంటే రీసైకిల్డ్ వాటర్ని యూజ్ చేస్తారు ఫార్మింగ్కి బై 2027. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 1643 కిలోమీటర్ లాంగ్ బార్డర్ విత్ మయన్మార్ will be entirely ringed with an anti-climb fence in the next 10 years. ఇప్పుడు మయన్మార్కి ఇండియాకి ఉన్న బార్డర్ ఫెన్సింగ్ లేదు. ఇప్పుడు ఫ్రీ మూమెంట్ రిజైమ్ అనేది ఒక అగ్రిమెంట్ ఉంది మనకి. ఏంటంటే 16 కిలోమీటర్స్, వితిన్ 16 కిలోమీటర్స్ వరకు అటువైపు కానీ ఇటువైపు కానీ పీపుల్ ఫ్రీగా మూవ్ అవ్వచ్చు వితౌట్ ఏ వ్యాలిడ్ వీసా. 16 కిలోమీటర్స్ వరకు మూమెంట్ చేయొచ్చు. అదే ఫ్రీ మూమెంట్ రిజైమ్ అనే జాయింట్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్. ఇది పార్ట్ ఆఫ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ 2018 నుంచి 16 కిలోమీటర్స్కి ఉంచారు. ఇంతకుముందు ఇది 40 కిలోమీటర్స్ ఉండేది. 2018లో అండర్ ద యాక్ట్ ఈస్ట్ పాలసీ ప్రకారం 16 కిలోమీటర్స్కి బెటర్. అండ్ మయన్మార్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. అంటే ఇది ఈ ప్రాజెక్టు అంటే ఏ కంట్రీతో అని చెప్పేసి అడగొచ్చు ఎగ్జామ్లో. కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. ఇదేంటంటే కలకత్తా పోర్ట్ ఉంది కదా, వెస్ట్ బెంగాల్లో ఉన్న కలకత్తా పోర్ట్ని మయన్మార్లో ఉన్న సిత్వే పోర్ట్ని కనెక్ట్ చేస్తుంది ఈ కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సిత్వే పోర్ట్ ఎక్కడ ఉందంటే మయన్మార్లో ఉంది. అండ్ మొన్న రీసెంట్గా మనం చదువుకున్నాం రోహింగ్యా రెఫ్యూజీస్ ఎక్కడ ఉంటారంటే మయన్మార్లో ఉంటారు. వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి వలస వచ్చేసారు డిఫరెంట్ అంటే పక్కన నైబరింగ్ కంట్రీస్కి. కొంతమంది ఇండియాకి వచ్చారు, నైబరింగ్ కంట్రీస్ బంగ్లాదేశ్కి. ఈ రోహింగ్యా రెఫ్యూజీ క్రైసిస్ అనేది ఒక ఇష్యూ ఉంది. సో రోహింగ్యా కమ్యూనిటీ ఎక్కడ ఉంటారంటే, రెఫ్యూజీ కమ్యూనిటీ ఎక్కడ ఉంటారంటే మయన్మార్. అండ్ ఈ మయన్మార్ బార్డర్ని గార్డ్ చేస్తుంది ఎవరంటే అస్సాం రైఫిల్స్. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్. ఇది స్టార్టింగ్లో యాక్చువల్గా బ్రిటిష్ టైంలో టీ గార్డెన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అందుకనే ఇది ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ అస్సాం రైఫిల్స్. ఇది 1835లో క్రియేట్ చేశారు అప్పుడు. యాక్చువల్లీ ఇంకో పాయింట్ ఏంటంటే అస్సాం రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షిల్లాంగ్లో ఉంటుంది. అంటే మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ ఏంటంటే పవన్స్ హెట్రిక్ అంటే ఈ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. హెట్రిక్ అంటే వాక్చాతుర్యం, అంటే బాగా మాట్లాడే స్కిల్ ఉండడం, అంటే బాగా మాట్లాడడం, అంటే ఓరేటరీ, పెర్సుయేసివ్ స్పీకింగ్. అండ్ ఈ ఆర్టికల్లో డైటీస్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. డైటీస్ అంటే ఈఐ ఉన్న లెటర్స్ ఉన్న స్పెల్లింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఐఈని ఆ లెటర్స్ని రీప్లేస్ చేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. టీఈఐ టీఐఈఎస్ డైటీస్. అంటే
ఈ ఆర్టికల్ చూడండి. ఆన్ హిజ్ వే టు ఆఫర్ పట్టు వస్త్రమ్స్ టు ద డైటీస్, అంటే ఆలయంలో ఉన్న దేవుడికి, డైటీస్ అంటే దేవుళ్ళు అని అర్థం. అండ్ ఈ ఆర్టికల్లో డిసీవింగ్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. డిసీవింగ్ అంటే మోసం చేయడం, డిసీవింగ్. మళ్ళీ ఇక్కడ కూడా ఈఐ లెటర్స్ వచ్చాయి. సో ఇంపార్టెంట్. డిసీవింగ్ అంటే DECEIVE, డిసీవ్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో జీనస్ ఉనియాలా ఈ న్యూ స్పీసీస్ని 27 years ago ఐడెంటిఫై చేశారు. ఒక ప్లాంట్ స్పీసీస్ని ఐడెంటిఫై చేశారు, ఫస్ట్ కలెక్టెడ్ 27 years ago. అది ఇప్పుడు ఏంటంటే ఐడెంటిఫై చేశారు, అదొక న్యూ స్పీసీస్ ఆఫ్ జీనస్ ఉనియాలా క్యారలెన్సిస్. ఇది ఎక్కడ కనుగొన్నారంటే అగస్త్యమాల బయోస్పియర్ రిజర్వ్ ఇన్ కేరళ, తిరువనంతపురం డిస్ట్రిక్ట్. ఈ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. అండ్ కేరళ గవర్నర్ ఎవరు? రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. అండ్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే బెంగళూరు ఉంది, కర్ణాటకలో బెంగళూరులో ఉంది. ఈ ఆర్టికల్లో మనకి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఇచ్చారు. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడి నుంచి మనం ప్రొక్యూర్ చేసుకున్నామంటే ఫ్రాన్స్ నుండి. అండ్ ఫ్రాన్స్తో మనకి ప్రాజెక్ట్ 75 నావెల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, వీరిద్దరికి మధ్య ఒప్పందం ప్రాజెక్ట్ 75. ఎందుకు అంటే 6 స్కార్పియన్ సబ్మెరైన్స్ ప్రొక్యూర్ చేయడానికి అండర్ ప్రాజెక్ట్ 75. అండ్ మనకి నావీ కరెంట్లీ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని క్యారీ చేస్తుంది. ఏంటంటే INS విక్రమాదిత్య, ఇది మనం రష్యా నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాం. ఇంకోటి ఇండిజినస్లీ బిల్డ్, అంటే మన సొంతంగానే మనం బిల్డ్ చేసుకున్నది INS విక్రాంత్. మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, మయన్మార్ బార్డర్ని ఫెన్సింగ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారని. ఇండో మయన్మార్ బార్డర్ మన నైబరింగ్ అంటే బార్డరింగ్ స్టేట్స్ ఏమున్నాయి అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. అండ్ లెంత్ ఎంత? మయన్మార్ బార్డర్ లెంత్ ఎంత? 1643 kilometers. ఆల్రెడీ చూసాము. అండ్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి, లాంగెస్ట్ షేరింగ్ బార్డర్ విత్ ఇండియా విచ్ కంట్రీ? ఏ కంట్రీ లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటుంది? మయన్మార్ కాదు, వేరే కంట్రీ ఏంటో కమెంట్ చేయండి. ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏంటంటే లచిత్ బర్ఫుకన్ పోలీస్ అకాడమీ ఇన్ డెరాగాన్ ఏరియా ఆఫ్ అస్సాం. ఈ పోలీస్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఫేజ్ 1000 crore రిలీజ్ చేశారు. అండ్ మన హోమ్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా గారు. అండ్ CM ఆఫ్ అస్సాం ఎవరంటే హిమంత బిశ్వ శర్మ. అండ్ ఈ పోలీస్ అకాడమీ లచిత్ బర్ఫుకన్ పేరు ఉంది కదా, ఈయన ఎవరంటే అహోమ్ కింగ్డమ్ ఉంటుంది అస్సాంలో 17th century. సో అహోమ్ జనరల్ లచిత్ బర్ఫుకన్ హూ డిఫీటెడ్ ద ఇన్వేడింగ్ ముఘల్స్. అప్పట్లో ముఘల్స్ని డిఫీట్ చేసిన ఘనత ఆయనకుంది. సో ఆయన పేరు మీదుగా ఆ పోలీస్ అకాడమీని నేమ్ చేశారు. అండ్ మనకి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025 ముంబైలో జరగబోతుంది, May 1st నుంచి 4th వరకు. మన ప్రీవియస్ 2 days బ్యాక్ చదువుకున్నాం జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జడ్జ్ ఆఫ్ కలకత్తా హైకోర్టు. ఈయన సుప్రీంకోర్టు జడ్జ్ కింద పదవి చేపట్టబోతున్నారు. CJI ఎవరంటే సంజీవ్ ఖన్నా, ఈయన ఓత్ అడ్మినిస్టర్ చేస్తారు ఆయనకి. ఓకే. అండ్ ప్రెసెంట్ 33 judges ఉన్నారు, టోటల్ స్ట్రెంత్ 34. ప్రెసెంట్ 33 judges ఉన్నారు. అండ్ ఈ జాయ్ మాల్యా బాగ్చి ఇంకా సర్వీస్ ఆల్మోస్ట్ 6 years ఉంది. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈయన ఇది ఇలాగే కంటిన్యూ అయితే 2031లో అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి పారాడైమ్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్. అండ్ దీని మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ అంటే నమూనా, లేదంటే మోడల్, ప్రోటోటైప్, అలా. పారాడైమ్ షిఫ్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్. అండ్ లోకూర్ కమిటీ రిలేటెడ్ టు ద ఒక 5-point క్రైటీరియా చెప్పింది. అంటే ఎస్టీ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడానికి, పీపుల్ని, కమ్యూనిటీస్ని ఇంక్లూడ్ చేయడానికి లోకూర్ కమిటీ 5-point క్రైటీరియా చెప్పింది. సో లోకూర్ కమిటీ ఎస్టీ రిలేటెడ్ ఇంపార్టెంట్. యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎవరంటే పీయూష్ గోయల్. అండ్ ఇది మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. స్టాండర్డ్ చార్టర్డ్ రైజెస్ 1 billion euros వయా ఫస్ట్ సోషల్ బాండ్. అంటే సోషల్ బాండ్స్ ఇష్యూ చేశారు. ఈ సోషల్ బాండ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ చేస్తాయి. సో అది స్టాండర్డ్ చార్టర్డ్, ఇది ఒక బ్యాంక్ రేజ్ చేసింది. అండ్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో ఏడిస్ ఈజిప్టి మస్కిటోస్ ట్రాన్స్మిట్ చికెన్ గున్యా వైరస్ టు పీపుల్. ఈ మస్కిటో ఇంపార్టెంట్. మనకి ఎవ్రీ ఇయర్ రాయసిన డైలాగ్ జరుగుతుంది. సో ఈ ఇయర్ రాయసిన డైలాగ్ ఢిల్లీలో March 17 నుంచి 19కి జరుగుతుంది. ఈ వరల్డ్ అఫైర్స్ని డిస్కస్ చేస్తారు, అంటే వరల్డ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తారు. ఇది 10th edition. ఓకే. ఇక్కడ మనకి చీఫ్ గెస్ట్ ఎవరంటే న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టఫర్ లక్సన్. వీల్ ఆఫ్ టైమ్ అనే థీమ్తో ఆయన అడ్రస్ చేస్తారు అండ్ మీటింగ్ని. అండ్ రాయసిన డైలాగ్ అంటే
ఇది ఏంటంటే 2016లో లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అంటే ఇది ఇండియన్ ఇంటర్నేషనల్ డైలాగ్, అంటే వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. లీడర్స్ అరౌండ్ ద వరల్డ్ దీనికి అటెండ్ అవుతారు. థింకర్స్, లీడర్స్ అరౌండ్ ద వరల్డ్ అటెండ్ అవుతారు. అండ్ ఇది ఆన్ ద లైన్స్, అంటే దేన్ని రెఫరెన్స్గా తీసుకొని దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అండ్ సింగపూర్స్ షాంగ్రిలా డైలాగ్ అని ఉంటుంది. ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇట్ ఇండియాలో కూడా ఇండియన్ వెర్షన్ ఇది రాయసీనా హిల్స్ అని ఉంటుంది. ఏంటి రాయసీనా హిల్స్ అంటే ఏంటి? రాష్ట్రపతి భవనం అండ్ మినిస్ట్రీస్, పార్లమెంటు లొకేట్ అయిన ఏరియాని రాయసీనా హిల్స్ అంటారు. సో ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇట్ దాని పేరు మీదుగా రాయసీనా డైలాగ్ అనేది క్రియేట్ చేశారు. అండ్ ఈ ఆర్టికల్లో మనకి మాధవ్ నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ యాజ్ కంట్రీస్ 58th టైగర్ రిజర్వ్, కానీ మధ్యప్రదేశ్లో ఇది 9th టైగర్ రిజర్వ్. మాక్సిమం టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. దాని తర్వాత రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటకలో ప్రతి స్టేట్లో 5 ఈచ్ ఉన్నాయి. హంటింగ్ వల్ల, పోచింగ్ వల్ల, కలోనియల్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ టింబర్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వాటి నెంబర్ డిక్రీజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2000 to 4000 మిగిలాయి బై ద 1960s. స్టార్టింగ్లో ఆల్మోస్ట్ 40,000 టైగర్స్ ఉండేవి, అలా తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి అంటే గన్ లైసెన్స్ విచ్చలవిడిగా ఇవ్వడం, అంటే వాంటెడ్గా హంటింగ్ చేయడం, అండ్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ఫారెస్ట్, అంటే ఫారెస్ట్కి యాక్సెస్ ఈజీ అయిపోయింది. సో దానివల్ల హంటింగ్ చేయడం వల్ల ఈ టైగర్ పాపులేషన్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోయింది. తర్వాత అప్పుడు 1969లో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేది ఉంటుంది మనకి, ఒక సంస్థ. ఇది బ్యాన్ చేసింది, అంటే వైల్డ్ క్యాట్ స్కిన్స్ ఇంక్లూడింగ్ టైగర్స్. అంటే వీటి స్కిన్ కోసం, ఫర్ కోసం హంటింగ్ చేస్తారు కదా, సో వాటిని బ్యాన్ చేసింది, టోటల్గా ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది. సో అదే ఇయర్ 10th అసెంబ్లీ ఆఫ్ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఢిల్లీలో మీట్ అయినప్పుడు టైగర్ని రెడ్ డేటా బుక్లో ఇంక్లూడ్ చేసింది యాజ్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1972లో ఒక టాస్క్ ఫోర్స్ని సెటప్ చేస్తే అది రికమెండ్ చేసింది, ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేద్దామని చెప్పి రికమెండ్ చేసింది. సో April 1st, 1973లో ప్రాజెక్ట్ టైగర్ వాజ్ ఇనాగరేటెడ్. ఎక్కడ? కార్బెట్ టైగర్ రిజర్వ్. ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉంది, అప్పుడు ఉత్తరప్రదేశ్. ఎందుకంటే బిఫోర్ ద డివిజన్ అప్పుడు ఉత్తరప్రదేశ్, ఇప్పుడు అది ఉత్తరాఖండ్లో ఉంది. కార్బెట్ టైగర్ రిజర్వ్. ప్రాజెక్ట్ టైగర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కార్బెట్ టైగర్ రిజర్వ్. అలాగే విత్ 9 టైగర్ రిజర్వ్స్ అక్రాస్ ఇండియా అప్పుడు. అవి ఏంటంటే పలామో టైగర్ రిజర్వ్ ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది, సిమ్లిపల్ ఒడిశాలో ఉంది, సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్, మానస్ అస్సాంలో ఉంది, రణతంబోర్ రాజస్థాన్, కన్హా వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది, మేల్ఘట్ మహారాష్ట్ర, బాందీపూర్ కర్ణాటక. ఇది ఏ టైగర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉంది అనేది ఇంపార్టెంట్. మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా అడగవచ్చు. SSC ఎగ్జామ్స్లో, రైల్వే ఎగ్జామ్స్లో మోస్ట్లీ అడుగుతారు. అండ్ ఈవెన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కూడా టైగర్ రిజర్వ్స్ ఇంపార్టెంట్. 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ టైగర్ రిజర్వ్స్కి ప్రత్యేకత ఏంటంటే కోర్ జోన్ అని ఒకటి ఉంటుంది, బఫర్ జోన్ అని ఒకటి ఉంటుంది. కోర్ జోన్ అంటే మెయిన్ ఏరియా, బఫర్ జోన్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న ఏరియా. టైగర్ రిజర్వ్స్కి ఒక ఫండింగ్ ఉంటుంది. ఆ మనీని ఎలా యూస్ చేస్తారంటే యాంటీ పోచింగ్ ఇనిషియేటివ్స్ని, హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, వాటి హ్యాబిటెట్ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ వాటర్ డెవలప్మెంట్, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ని అడ్రస్ చేయడానికి, అండ్ రీలొకేటింగ్ విలేజెస్ ఫ్రమ్ క్రిటికల్ టైగర్ హ్యాబిటెట్స్. ఎక్కడైతే టైగర్స్ వాళ్ళ హ్యాబిటెట్ ఉంటుందో అక్కడ ఉన్న విలేజెస్ని రీలొకేట్ చేస్తారు. బట్ వాళ్ళకు ఒక రీలొకేషన్ ప్యాకేజ్ ఇస్తారు, అంటే ఒక మనీ ఇస్తారు. మనీ ఇచ్చి వేరే దగ్గర వాళ్ళకి రీసెటిల్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. కూనో నేషనల్ పార్క్, ఇక్కడ క్యాప్టివ్ చీతా పాపులేషన్ ఉంది. ఓకే. అండ్ ఇప్పుడున్న ఈ మాధవ్ నేషనల్ పార్క్ రణతంబోర్ టైగర్ రిజర్వ్కి, రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్. దీనికి ఒక కనెక్టింగ్ కారిడార్ కింద ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ కన్హా, పన్నా, బాంధవ్గఢ్ ఈ టైగర్ రిజర్వ్స్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. కన్హా, పన్నా, బాంధవ్గఢ్. ఇవి ఎలా గుర్తుంటాయి అంటే రిపీటెడ్గా రివిజన్స్ చేస్తూ ఉండాలి. రివిజన్స్ చేస్తే ఇవన్నీ గుర్తుంటాయి ఈజీగా. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ స్టేట్లోనే ఉన్నాయి. గుజరాత్లో ఉన్న గిర్ నేషనల్ పార్క్ నుంచి లయన్స్ని కూనో నేషనల్ పార్క్కి తీసుకొద్దామని చెప్పేసి ప్లాన్స్ ఉన్నాయి. ఆర్టికల్లో మనం ఆల్రెడీ ఇంత ముందు చదివాము ప్రీవియస్ డేస్లో. తుహిన్ కాంతా పాండే సెబీ చైర్మన్ అవ్వబోతున్నారు. March 1st ఛార్జ్ తీసుకుంటారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. బ్రబోవన్ స్టేడియము. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ముంబై ఇండియన్స్ గెలిచింది. ఇనాగ్రల్ ఎడిషన్ కూడా ముంబై ఇండియన్సే గెలిచింది. అంటే ఇనాగ్రల్ ఎడిషన్ అంటే స్టార్టింగ్ ఎడిషన్, ఫస్ట్ సీజన్ ముంబై ఇండియన్స్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ
ముంబై ఇండియన్సే గెలిచింది. ఇక్కడ అస్సాం గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే గ్రోయింగ్ టూరిజం డెస్టినేషన్ కింద అస్సాము ఎలా నెక్స్ట్ బిగ్ ట్రావెల్ డెస్టినేషన్ కింద రూపాంతరం చెందుతుంది, అంటే మారుతుందో ఈ ఆర్టికల్ ఇచ్చారు. వెరీ అయితే చదవండి ఈ ఆర్టికల్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. ఇక్కడ ప్యాట్రికోర్ అంటే ఫస్ట్ రెయిన్ పడినప్పుడు మట్టి మీద పడినప్పుడు ఆ మట్టి వాసన వస్తుంది కదా, దాన్నే ప్యాట్రికోర్ అంటారు. అండ్ ఇక్కడ సియస్తాస్ అంటే నాప్, ఆఫ్టర్నూన్ మనం తీసుకునే చిన్న నాప్, అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ స్లీప్ నాప్ అంటే దాన్ని సియస్తాస్ అంటారు. ఈ రెండు మీనింగ్స్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ రీసెంట్లీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద చరాయిదియో మోయిదన్స్ అంటే ఇవి బరియల్స్ అవి సమాధులు. 700 year old మౌండ్ బరియల్ సిస్టమ్ ఆఫ్ అహోమ్ డైనస్టీ కింగ్స్వే, అహోమ్ డైనస్టీ పీపుల్స్వే అక్కడ బరియల్స్ ఉన్నాయి. 700 year old అవి. వాటిని రీసెంట్లీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద గుర్తించింది. వీటికి ఇంకో పేరంటే పిరమిడ్స్ ఆఫ్ ఇండియా. పిరమిడ్స్ ఈజిప్ట్లో ఉంటాయి కదా, అలాగే ఇండియాకి పిరమిడ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వీటిని పిలుస్తాం. అండ్ రీసెంట్లీ అస్సాంలో 8th నేషనల్ పార్క్ కింద సిక్నా జ్వాలో 8th నేషనల్ పార్క్ కింద రికగ్నైజ్ చేశారు. అండ్ రాయమోనా నేషనల్ పార్క్ కూడా అస్సాంలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి నామేరీ నేషనల్ పార్క్ కూడా అస్సాంలోనే ఉంటుంది. అండ్ అస్సాంకి చెందిన లవ్లీనా బోర్గోహెన్, ఈమె బాక్సర్, ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ గెలిచింది ప్రీవియస్ ఒలింపిక్స్లో.